హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను ఈరోజు ఒక రెసిపీ మీకు చూపిద్దాం అనుకుంటున్నానండి. చికెన్ పకోడీ నేను ఎలా చేశానో మీకు చూపిద్దామని. చికెన్ తీసుకొని మన ఇష్టమేనండి. ఇష్టపడే వాళ్ళు బోన్స్ తీసుకోవచ్చు. లేదు నాకు బోన్స్ వద్దంటే మెత్తగా ఉంటే బోన్లెస్ అని తీసుకోవచ్చు. నేను అన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసి పక్కన పెట్టుకున్నానండి. పక్కన దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ లెమను, నెక్స్ట్ సాల్ట్, కారం, పసుపు, చికెన్ మసాలా. ఇదిగోండి కారం ఓపెన్ చేస్తున్నాను. కారం ఏదైనా చికెన్ మసాలా ఏదైనా మీకు ఓకే. గరం మసాలా ఏదైనా, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం, కార్న్ ఫ్లోర్ అండ్ శనగపిండి, నిమ్మకాయ, ఇవి ఎగ్ కూడా అనమాట. ఇప్పుడు ఏంటంటే దీనిలో ఒకటి వేసుకోవాలండి. కొంచెం వేసి దానికి సరిపడినంత. ఇది ఇంచుమించు ఒక హాఫ్ కేజీ ఉంటుంది. హాఫ్ కేజీకి దానికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూను పసుపు, నెక్స్ట్ కొంచెం కారం వేయాలండి. కారం అన్నీ కొంచెం అన్నీ కలుపుకోవాలి. బాగా ఇచ్చేసిన తర్వాత కారం, గరం మసాలా, నెక్స్ట్ ఏంటది అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఏంటంటే ఎగ్, కార్న్ ఫ్లోరు, నెక్స్ట్ ఇవన్నీ కూడా అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. మిక్స్ చేసుకొని మొత్తం అంతా కలిపి పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. అంటే తెలిసే వాళ్ళు తెలుస్తుంది, తెలియని వాళ్ళు ఎవరికైనా తెలియకపోతే ట్రై చేయొచ్చు. ఇదిగోండి ఎగ్ నేను ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఇంకో చేతితో ఇచ్చేయడం వల్ల మీకు అలాగా తీయాల్సి వచ్చింది. ఫోన్ పట్టుకొని నేను ఒక్కదాన్నే ఉన్నానప్పుడు వీడియో తీయడానికి ఎవరు లేరు. దానివల్ల ఆ చేతితో ఇంకా అలాగా ఎగ్ వేయాల్సి వచ్చింది. ఎగ్ నెక్స్ట్ లెమన్ కొంచెం పిండుకోవాలండి. నేను దీనికి అయితే ఒకటి కలిపాను. చాలకపోతే మనం వేసే ముందు కలుపుకోవచ్చండి. ఒక హాఫ్ పీస్ పడుతుంది అనుకుంటా, పట్టొచ్చు. అందాక ఒక లెమన్ వేసాను అనమాట. లెమన్ పెట్టుకొని ఇంకా అలాగా మొత్తం కలిపేయడమే. మొత్తం లెమను, కార్న్ ఫ్లోరు, శనగపిండి కూడా వేసుకోవాలి. ఇంకేంటండి, అగోండి నేను కలుపుతున్నాను కదా. మొత్తం అంతా పిక్కలు గట్రా ఏమైనా ఉంటే అన్నీ తీసేస్తాను. పడిపోయింది. అది తీసిన తర్వాత మొత్తం అది కలుపుకొని కొంచెం కార్న్ ఫ్లోర్ వేస్తున్నాను. ఎక్కువ అవసరం లేదండి కార్న్ ఫ్లోర్ను, కొంచెమే. ఒక రెండు స్పూన్స్, కొంచెం 2 స్పూన్స్ శనగపిండి కలుపుకోవడమే. 2 స్పూన్లు కలుపుకొని మొత్తం అంతా బాగా మిక్స్ చేసేయాలి. బాగా మొత్తం అంతా కలిపినట్టు, ప్రతి పీస్కి కలిపినట్టు ఉన్నట్టు మొత్తం అంతా కలుపుకోవాలన్నమాట. ఇదిగోండి మొత్తం అంతా కలుపుకున్నాక ఆ రకంగా ఉంటుంది. ఇదేంటంటే మనకి కొంచెం నానితే బాగుంటుందండి. మనకి యాక్చువల్లీ ఒక 1.5-2 అవర్స్ నానితే బాగా ముక్కకు అనేది పడుతుంది. యాక్చువల్లీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఈ కూర అనేది మూత పెట్టుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాం అనమాట. ఇదిగోండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచేసాను అనమాట. ఇంచుమించు 2 అవర్స్ ఉంచాను. 2 అవర్స్ ఉంచాక అప్పుడు మళ్ళీ బయటికి తీసేసాను. వేసే ముందు వేసి ఆయిల్ మరిగిన తర్వాత చికెన్ పకోడీ వేసానండి. ఎలా ఉంటుందంటే అనకూడదు కానీ KFC పీసెస్లా ఉంటుందండి. మొత్తం క్రిస్పీగా పైన చాలా బాగుంటుంది. ముక్క కూడా మంచిగా ఉడుకుతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి మీరు. నేనైతే రెగ్యులర్గా ఎక్కువ మ్యాక్సిమం చేస్తూనే ఉంటాను. ఎవరైనా మీకు తెలియని వాళ్ళు ట్రై చేయొచ్చు. పెద్ద దీనికి మ్యాక్సిమం మన ఇంట్లో ఉన్న ఐటమ్స్తోనే మనం చేసుకోవచ్చు అనమాట. ఈ ఫుడ్ కలర్స్ అవన్నీ ఏమి కలపనండి. మొత్తం అంతా మన ఇంట్లో దీంతోనే ఇచ్చేస్తాను. బాగా గోల్డెన్ కలర్లో రెడ్డిష్గా వచ్చినంత వరకు మనం తెలిసిపోతుంది. వేగిన తర్వాత తీసేయాలన్నమాట పక్కకి. కొంచెం అదే ఉడికాక అవి తీసి పక్కన పెట్టుకోవచ్చు. చాలా బాగుంటుందండి టేస్ట్. KFC అని చెప్పలేను కానీ చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. పైన బాగా క్రిస్పీగా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. నాకైతే అలానే ఉందండి. అది బాగా వేగిన తర్వాత బయటకు తీసిపోయి ఇంచుమించు ఒక దగ్గర 10 మినిట్స్ ఉడుకుతుంది. కొంచెం లాస్ట్లో ఉండిపోతే జీడిపప్పు కూడా అందులో వేపేసాను అనమాట. జీడిపప్పు అది లాస్ట్లో కొంచెం గ్రేవీలాగా ఉండిపోతుంది కదా చికెన్ అంతా అయ్యాక. అగోండి వేగింది, పక్కన పెట్టేసుకున్నాను. ఇదేంటి జీడిపప్పు ఇది వేసేస్తాను. కొంచెం అది బాగా రెడ్డిష్గా అయిపోయాక అది కూడా పక్క తీసి పెట్టేశాను అనమాట. పెట్టాక తర్వాత దానిలోని ఆ జీడిపప్పు కూడా మనం కలిపింది కూడా జీడిపప్పు కూడా పక్కన పెట్టేస్తాను.
తీసానండి, పక్కకి తీసి పెట్టేశాను. పెట్టిన తర్వాత అందులో కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి వేపుకొని మొత్తం అనమాట అన్నీ. నాకు యాక్చువల్లీ పచ్చిమిరపకాయలు పిచ్చండి, తెగ తింటాను పచ్చిమిర్చి. చాలా బాగుంటాయండి, మీరందరూ ట్రై చేయాలి. ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్.